మీ టిఫిన్ టైమ్‌ని స్పెషల్‌గా మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఈ పెసర దోసనైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, ఈజీగా, టేస్టీగా చాలా బావుంటుంది. అదే కాకుండా మనం పెసలతో అయినా చేసుకోవచ్చు, స్ప్రౌట్స్‌తో అయినా చేసుకోవచ్చు. రెండిటికి కూడా సేమ్ ప్రాసెసే. ఈజీగా ఫుల్ ప్రాసెస్ అనేది ఫుల్ మెజర్‌మెంట్స్‌తో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు మనం చట్నీ కూడా చూద్దామండి. టొమాటో యూజ్ చేయకుండా ఆనియన్స్‌తో చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. రెండిటికి కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. 2 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి అయితే వేసుకోవాలి. కొంచెం అల్లం కూడా వేసుకొని లైట్‌గా వేయించుకోండి. ఇవి 2 కూడా లైట్‌గా వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలైతే వేసుకోండి. మీరు కారం అనేది ఎక్కువ తింటే గనక ఇంకొక 2 ఎక్స్‌ట్రా వేసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడైతే 2 ఉల్లిపాయల్ని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. లైట్‌గా వేయించుకోవాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకొని ఇప్పుడైతే చిన్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం వేయించుకోవాలండి. మొత్తం కలర్ అనేది చేంజ్ అవ్వాలి. నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే మనకి ఈ మిశ్రమం అనేది అంటే ఉల్లిపాయలనేవి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. లైట్‌గా ఆ విధంగా చేంజ్ అయిన తర్వాత మనమైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని నీట్‌గా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. నీట్‌గా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మనకి ముద్దలాగా అయితే ఉంటుంది. ఈ విధంగా సర్వ్ చేసుకున్నా బావుంటుంది. లేదంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నా బావుంటుంది. నేనైతే పోపు పెట్టట్లేదండి. పోపు పెట్టకుండానే ఇది టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని ఈ చట్నీనైతే పక్కన పెట్టేసుకుందాం. ఈ చట్నీ అనేది మాత్రం ఇడ్లీకి, దోసకి, పెసరట్టుకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది టేస్ట్ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మాత్రం పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేద్దాం. నేనైతే స్ప్రౌట్స్ తీసుకుంటున్నానండి. మామూలుగా పెసలకు కూడా ఇదే మెజర్‌మెంట్సే. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూసేద్దాం. ముందు రోజు నైటే మనం పెసల్ని నానబెట్టేసుకోవాలి. అంటే 8-10 గంటలైతే మనకి పెసలు నానాలండి. తప్పకుండా నానాలి. లేదంటే మనకది సరిగ్గా గ్రైండ్ అవ్వదు. బాగోదు కూడా టేస్ట్ అనేది. 8-10 గంటలు తప్పకుండా అవి నానబెట్టుకోవాలి. నానిన దాంట్లో చిన్న అల్లం, ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని అది గ్రైండర్‌లో వేసేసుకుందాం. మనం మిక్సీ గ్రైండర్‌లో వేసేసుకొని ఒక 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూను వరిపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వరిపిండి వేసుకోవడం వల్ల మనకి దోస అనేది క్రిస్పీగా వస్తుందనమాట. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. నీట్‌గా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చూడండి ఈ విధంగా ఉంటుందనమాట. మనకి కొంచెం బరకగానే ఉండాలండి. మొత్తం పేస్ట్ లాగా అయిపోతే అస్సలు బాగోదు. ఈ విధంగా బరకగా ఉంటుంది. దీన్నైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రం ఉండాలి. ఇప్పుడైతే మనం దాని మీద వేసుకోవడానికి ఉల్లిపాయ, అల్లం కూడా లైట్‌గా చిన్నగా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ఐరన్ పెనం తీసుకుంటున్నాను. ఐరన్ పెనం మీద లైట్‌గా ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలండి. చాలా లైట్‌గా వేయాలి. లైట్‌గా గ్రీస్ చేసుకున్న తర్వాత మనకి మంచిగా వేడి మీద ఉండాలన్నమాట. వేడెక్కిన తర్వాత మనం ఈ బ్యాటర్‌ని అయితే వేసేసుకొని నీట్‌గా దోస అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి. చాలా వస్తుంది. నీట్‌గా దోస అనేది స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత లైట్‌గా జీలకర్ర అనేది వేసుకోవాలండి. జీలకర్రకు బదులు వాము వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. వాముతో కూడా టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. నేనైతే జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా లైట్‌గా వేస్తున్నాను. అల్లం కూడా లైట్‌గా వేసేసి
దాన్ని ట్యాప్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయల్ని వాటిని ట్యాప్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి దోసకి అంటుకుంటాయి ట్యాప్ చేస్తే. లేదంటే మనం టర్న్ చేసినప్పుడు అవి విడిపోతాయన్నమాట. మొత్తం పెనం మీదే ఉండిపోతాయి. కాబట్టి లైట్‌గా ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే లైట్‌గా మనకి దోస అనేది కలర్ మారిన తర్వాత మనం టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత కూడా లైట్‌గా వేగితే సరిపోతుందండి. లైట్‌గా వేగిన తర్వాత దాన్ని మనము టర్న్ చేసేసి మనం సర్వ్ చేసుకోవడమే. ఈ దోసలు మాత్రం తప్పకుండా వేడి వేడి మీదే మనం తినాలి. చల్లారిపోయాయంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. వేడి వేడిగా ఉన్నప్పుడు చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా తినండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ మాత్రం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.